ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న జనాభా తగ్గుదల భారత్లోనూ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. యువ జనాభాలో అగ్రస్థానంలో ఉన్న భారత్లో వారి సంఖ్య తగ్గిపోతూ వయోధికులు అధికమవుతున్నారు. దేశంలో సంతానోత్పత్తి నిష్పత్తి 1.9కి తగ్గిపోవడమే అందుకు కారణమని కేంద్ర జనగణన విభాగం తాజాగా విడుదల చేసిన శాంపుల్ రిజిస్ట్రేషన్ సంస్థ ఎస్ఆర్ఎస్ నివేదిక 2023 వెల్లడించింది. దేశంలో సంతానోత్పత్తి నిష్పత్తి టీఎఫ్ఆర్ 2.0 కన్నా దిగువన నమోదు కావటం ఇదే తొలిసారని పేర్కొంది. టీఎఫ్ఆర్ ఈ స్థాయిలో పడిపోతే అది జనాభా తగ్గుదలకు దారితీస్తుంది. సమాజం వేగంగా వృద్ధాప్యం వైపు వెళ్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో సంతానోత్పత్తి నిష్పత్తి 2.1 కాగా పట్టణ ప్రాంతాల్లో 1.5కే పరిమితమైందని ఎస్ఆర్ఎస్ నివేదిక వివరించింది. ప్రస్తుతం టీఆర్ఎఫ్ అత్యధికంగా బీహార్లో 2.8గా ఉండగా 2.6తో ఉత్తరప్రదేశ్, 2.4తో మధ్యప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అత్యల్పంగా 1.2గా ఢిల్లీలో నమోదైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 1.5గా ఉన్నట్లు ఎస్ఆర్ఎస్ వివరించింది. జాతీయ సగటుతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో యుక్త వయసు వారు తక్కువగా, వయోజనులు ఎక్కువగా ఉన్నారు. ఈ రెండు గ్రూపుల వయసు మధ్య అంతరం భవిష్యత్తులో మరింత పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.